సో చిరంజీవి గారు నిన్న ఆప్తాలో మాట్లాడినప్పుడు ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అండ్ రామ్ చరణ్ గారి గురించి అండ్ మెగా హీరోల గురించి మాట్లాడుతూ ప్రస్తావించినప్పుడు ఆయన వీళ్ళందరూ నా సక్సెస్ అనేసి అన్నారు. ఆ సక్సెస్లో అల్లు ఫ్యామిలీ కానీ అల్లు అర్జున్ గారు కానీ లేరని దీని ఉద్దేశం అంటారా? అప్పుడు యాక్చువల్గా ఆప్తా అనేది తానా కమ్మోడిది ఎలాగో ఆప్తా కాపులది, ఆట అనేది రెడ్డిస్ది. ఇంకా చాలా వచ్చేసినాయి ఈ మధ్యన బ్రాహ్మిన్స్ అని అందరూ పెట్టి మేమే తక్కువ తిన్నామని అందరూ పెట్టేస్తున్నారు. ఇవి మేజర్ తానా అండ్ తర్వాత ఆట రెడ్డిస్, తర్వాత పుట్టుకొచ్చింది ఆట ఆప్తా. ఏదో సంవత్సరం నన్ను పిలిచిన అల్లు అయిపోయింది కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన మాట్లాడి కొంచెం ఉద్రేకంగానే మాట్లాడి ఏవేవి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. అదే ఒక ఉపమానాలు ఏది చెప్తున్నారు యాక్చువల్గా అవి ఐ డోంట్ నో. బట్ నా యొక్క అచీవ్మెంట్స్ అని మాట వాడాడు. నా యొక్క అచీవ్మెంట్స్ పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ అని చెప్పారు అన్నమాట. అక్కడ మనకి ఇమీడియట్గా మీకు వచ్చినట్టుగానే ఏమొస్తుంది, అల్లు అరవింద్ గారు అబ్బాయి కూడా వస్తుంది. అల్లు అరవింద్ గారు ఎవరో ఆయన బావమరిది. స్పెసిఫిక్గా మెగా హీరోలు అని అన్నారు ఆయన. చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో డెఫినెట్గా వీళ్ళకి వైరం ఉందని డెఫినెట్గా తెలిసిపోయింది. అందులో ఉన్నది కాపులకు సంబంధించిన పెద్ద మీటింగ్, చాలా ఎమోషనల్గా మాట్లాడాడు ఆయన. మాట్లాడినప్పుడు చిరంజీవి గారు ఆ తమ్ముడు పవన్ కళ్యాణ్ అతను నా దగ్గరికి వచ్చేవాడు చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాలి మీ అందరికీ, 35 years బ్యాక్ వచ్చేవాడు బిఫోర్ ఈ బికమ్ అన్ యాక్టర్ ఆర్ డైరెక్టర్. అడగండి కావాలండి అతని దగ్గరికి వెళ్ళి. సో ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ పెట్టిన అప్పుడు ఇన్స్టిట్యూట్ కూడా లేదు నాకు. దే యూస్ టు కమ్ ఫర్ సజెషన్. నేను పాయింట్ బ్లాంక్గా మాట్లాడతాను, లేకపోతే నా దగ్గరికి ఎందుకు వస్తారు? రావాల్సిన పని ఏంటి? నేను ఏమన్నా డబ్బులు ఇచ్చారా? నాకు ఏమన్నా బాధ్యులా? దే యూస్ టు రిక్వెస్ట్ మీ అండ్ కమ్. నేను అప్పుడు అలా మాట్లాడాను, మంచిగానే మాట్లాడి, ఇప్పుడు మంచిగానే మాట్లాడతాను. చెడ్డగా ఏమైనా పేలితే జ్ఞానం లేకుండా మాట్లాడితే పవన్ కళ్యాణ్ కూడా అంటాను, అనాలే. ఎవరు కరెక్ట్ చేస్తారు? హూ ఈజ్ గోయింగ్ టు కరెక్ట్ యూ? సంబడి హ్యాస్ టు కరెక్ట్ యూ వెన్ యు ఆర్ స్టటరింగ్ రాంగ్. సో ఆ విధంగా ఈయన మాట్లాడిన తప్పు ఆయన ఇష్టం. కానీ ఇక్కడ డెఫినెట్గా అల్లు అరవింద్ బన్నీ అనుకుంటున్నాడు కదా, అల్లు అర్జున్ లేరు అనేది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పేసాడు. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పలేదు కానీ వీళ్ళిద్దరే నా అచీవ్మెంట్స్, నేను సాధించిన సాధనలు వీళ్ళిద్దరే ఏంటి రామ్ చరణ్ అని చెప్పారు. అది చాలామందికి మరి కాపులు రిప్రజెంట్ చేస్తూ ఉన్న పొలిటిక్స్లో ఉన్న సినిమా వాళ్ళు ఎవరో ఎంత కాదనుకోకపోయినా మీరు గెలిచేది కూడా అందుకే గెలుస్తున్నారు, చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఓకే, ఒకసారి మీకు నాకు సంబంధం లేని మాట అనే నెక్స్ట్ ఒక్క డైట్ ఓటు ఇవి చెప్పొద్దు నాకు. అంచేత ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా ఆయన హెచ్చరించేది ఏంటంటే కాపులు సపోర్ట్ చేస్తారు, మీకు పక్కగా చేస్తారు కాబట్టి మీరు తరతరాలు చేయగలరు. బికాజ్ 37% ఆర్ దేర్ ఇన్ ద టోటల్ ఇది. సో ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో మటుకు రామ్ చరణ్ని ఎలిమినేట్ కదా, ఎలిమినేట్ రామ్ చరణ్ కదా, ఎలిమినేట్ అల్లు అర్జున్ అన్నట్టు అనిపించింది నాకు. అది డైరెక్ట్గా చెప్పినట్టుగా అనిపించింది. మీ యొక్క స్టేటస్కి ఇప్పుడు నన్ను అంటారు చిరంజీవి గారు ఏమన్నా ఫ్లా చెప్తేనే ఒరే గిరి వాడు వీడు అంటున్నారు. మరి ఆ విధంగా మీరు అలాగ అన్నారు. అల్లు రామలింగ గారు అబ్బాయి అని అల్లు అరవింద్ గారు మిమ్మల్ని ఒక 35 నుంచి 40 ఏళ్ళ వరకు డేట్లు చూసి కొంతకాలం వెంకన్న బాబు అన్నప్పుడు ఎవరు చూశాడు అండ్ కుట్టెదలు పంపిస్తారు. తర్వాత అల్లు అరవింద్ గారే మీ యొక్క శ్రేయోభిలాషి, ఫైనాన్షియల్గాను అన్ని విధాలా అని చెప్పేసి మాకు తెలుసు. మరి మేము అప్పటి నుంచి కూడా జర్నీ చేస్తున్నాం కాబట్టి క్లోజ్గా. సో అంతకుమించి వాళ్ళు మాకేం ఫోన్ చేసి చెప్పలేదు. ఆ విధంగా ఆయనకి మీకు చెడింది ముళ్ళు ఇరిగిందని చెప్పేసి అర్థమైపోయింది, ఆప్తాలో చెప్పిన దాంట్లో అర్థమైపోయింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్గా ఇలా చెప్పలేదు కానీ ఇంకొంచెం రాజకీయం నేర్చుకున్నవాడు కాబట్టి చెయ్యేసి నాకు మా అన్నయ్య గారి అబ్బాయి కాకుండా నాకు తమ్ముడు లాంటివాడు అన్నాడు. ఈజ్ లైక్ మై బ్రదర్ అని. మేమిద్దరం కూడా ఆ మహా కపుల్కి పుట్టోళ్ళ కింద అంత వాల్యూ ఇచ్చాడు అన్నయ్యకి, వదినకి కూడా. అతనికి ఎప్పుడు కూడా వదిన గారి గురించి వాళ్ళ అన్నయ్య గురించి చాలా బాగా మాట్లాడతాడు. సో అతను అలా పైకి వచ్చాడు కాబట్టి ఈ వాజ్ సో గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిస్ బ్రదర్. ఇక్కడ మటుకు చిరంజీవి హాజ్ గోట్ ఆల్ ద రైట్. కానీ ఉన్న స్టేజ్ అంటే నువ్వు మాట్లాడుతున్నావు అంటాడు ఎవరన్నాను. ఆయనకున్న స్టేచర్కి అసలు ఆ సెంటెన్సే మాట్లాడకూడదు. వీళ్ళంతా బాగుండాలనే కోరుకుంటాను అని ఉంటే బాగుండాలని అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళ సిస్టర్స్ సన్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అందరూ పైకి రావాలని అనుకోవాలి. బికాజ్ వెన్ వీఆర్ ఇన్ ద ఈవినింగ్ టైమ్స్ వీ హ్యావ్ టు ఎయిమ్ ఫర్ ద ఎయిమ్ అండ్ బ్లెస్ ద నెక్స్ట్ జనరేషన్. నేను నేర్చుకున్న సంస్కృతి సంస్కారం అది యాక్చువల్గాను. ఇక్కడ వాళ్ళిద్దరినే పాయింట్అవుట్ చేయడంలో జనాలకి మళ్ళీ కొంచెం పుండి మీద కారు వేసినట్టుగా అసలే బ్యాడ్ అయిపోయిన బన్నీకి అల్లు రామలింగ గారి అబ్బాయికి అల్లు అరవింద్కి
నాకు సంబంధం లేదన్నట్టుగానే వచ్చింది అర్థం పట్టుకు. ఎంత కాదనుకున్నా అదే అర్థం వచ్చింది. కానీ అది ప్రజలకు చెప్పేయకూడదు అంటాను. ఇప్పటివరకు సస్పెన్స్గానే ఉంది. ఈయన అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాడు, జైలుకి వచ్చిన మన్నాడు, ఇవన్నీ అయినాయి కదా. అయిన తర్వాత ఇప్పుడు కూడా అలా ఉంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే ఈ కాపులు ఉన్న స్టార్స్ అంతా కాపులు అండి. ఇప్పుడు మిగతా వాడు ఎవరికి మార్కెట్లేదు, ఒక మహేష్ బాబు తప్ప. ఓకే, అదేదో కొంచెం ఆవిడ రవితేజకు ఉంది, ముసలి బాగుందానిలాగా ముసలి హీరో ఆడు మనవాడు, అది ఉంది తప్పితే మిగతా వాళ్ళందరికీ ఏళ్లే ఉన్నారు. రేపు పొద్దున్న భావి భారత ఆంధ్రప్రదేశ్లో, భావి భారత తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళే హీరోస్. అదేనా మీకు? అది ఎవరన్నా కాదన్నా కూడా అది జరుగుద్ది. అంచేత మనం ఆ డిఫరెన్సెస్ ఈ కాపుల్లోనే కాపులు కొట్టుకుంటాం చూడడానికి ఇంకొక వర్గం చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ వర్గం ఏదో మీరే నిర్ణయించుకోండి, నేను చెప్పేస్తాను. అర్థమైందా మీకు? చూస్తూ ఉంటారు ఎంత కాదన్నా కూడా. బికాజ్ 37% ఉన్న కాపుల ద్వారానే పవన్ కళ్యాణ్ గెలిచాడు. రేపు పొద్దున్న గెలవాలన్న వాళ్ళని కానీ విరమర్చుకుంటే నువ్వు గెలవు.